టపర్వేర్ అనేది అప్పట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, డబ్బులున్న వాళ్ళకంటే కూడా. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు డబ్బు వాల్యూ తెలుసు, దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదని. చీరలకు ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ఇలా సామాన్లకు పెట్టేవాళ్ళు. నేను కూడా మిడిల్ క్లాస్ ఆ రోజుల్లో, అందుకని చెప్తున్నా. నాలాగే అందరినీ నేను నా మైండ్ సెట్టింగ్ ఉందో అలాగే మనకు ఏది వేస్ట్ అవ్వదు. కొత్తిమీర కానీ, గోధుమ పిండి కానీ, ఏ సరుకు కానీ, పల్లీలు కానీ, అలా ఏది వేస్ట్ అవ్వదంటే సో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేయమనేదాన్ని. ఏమని, ఒక ప్రోడక్ట్ కొనండి, నేను చెప్పినవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయండి, తర్వాత మీరే వస్తారని ఫస్ట్ వచ్చిన వాళ్ళ చేత ఒక ప్రోడక్ట్ అమ్మించేదాన్ని అనమాట. సో ఒకసారి కొన్న వాళ్ళు ఇంకా కంటిన్యూషన్ నా దగ్గర ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాను కనుక, కొందరు మంత్లీ 500, కొందరు 1000. నేను ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఆఫర్ మీద ఫోకస్ చేసేదాన్ని. కస్టమర్కి చెప్పేదాన్ని ఎంఆర్పి ఎందుకు కొంటారు, మీకోసం ఆఫర్ ఇస్తుంది కంపెనీ, మీరు ఆఫర్ మాత్రమే కొనండి అని. మాకు ఎంఆర్పి మీద అమ్మితే డబల్ లాభం అండి. ఆఫర్ ఐటమ్ను ఎంఆర్పి మీద అమ్మితే 50% గెయిన్. నేను ఎప్పుడు అలా చేయలేదు. కస్టమర్కి ఇచ్చిన ఆఫర్ కస్టమర్కి ఇచ్చేసాను.